నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి శకునాలు ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో శుభ కార్యక్రమాలకు వెళ్ళే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి శకునాలు ఎదురైనట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రత్యేకంగా వివాహ నిశ్చయం లాంటి శుభ కార్యక్రమాలకు వెళ్ళే సమయంలో తెల్లటి పువ్వులు, నీళ్లతో నిండిన కడవలు, ఆవులు, మేకలు, మండుతూ ఉన్నటువంటి నిప్పు, గరిక, బంగారం, వెండి, రత్నాలు, ముత్తైదువులు ఇవి ఏవి ఎదురైనప్పటికీ ఉత్తమమైనటువంటి శకునంగా భావించాలని శకున శాస్త్రంలో వివరించడం జరిగింది. అలాగే శుభ కార్యక్రమాలకు వెళ్ళే సమయంలో పాలు కానీ, ఫలాలు కానీ, పేలాలు, నెయ్యి, పెరుగు, తేనె, శంఖము, చెరకుగడలు వీటిలో ఏవి ఎదురుగా వచ్చినా సరే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఈ శుభశకునాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై శుభకార్యనిమిత్తమై బయటికి వెళుతున్న తరుణంలో పెండ్లి ఊరేగింపు, మంగళ వాయిద్యాలు, గొడుగు, ఫిసనకర్ర, అటుకులు, బియ్యం, అక్షింతలు ఇటువంటివి ఎదురైనట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. గృహంలో పెద్దవాళ్ళు మీకు ఎదురుగా వచ్చి ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఉత్తమమైనటువంటి శకునంగా శకున శాస్త్రంలో వివరించారు. అలాగే శుభకార్య నిమిత్తమై బయటికి వెళ్ళే సమయంలో తుమ్మెదలు ఎదురైనా, తెల్లటి ఎద్దు ఎదురైనా ఉత్తమమైనటువంటి శకునంగా భావించాలి. అలాగే తెల్లటి ఆవాలు మీకు ఎదురుగా కనిపించినా కూడా దాన్ని విశేషమైన గొప్ప శకునంగా శకున శాస్త్రంలో వివరించడం జరిగింది. అలాగే శకున శాస్త్రంలో చంద్రుడు ఉండే నక్షత్రం పాదాలను బట్టి 12 రకాలైనటువంటి చంద్ర అవస్థలను నిర్ణయించారు. చంద్రుడి యొక్క ఏ అవస్థలో ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయో కూడా శకున శాస్త్రంలో వివరించడం జరిగింది. చంద్రుడికి ప్రధానంగా 4 అవస్థలు ఉంటాయి. మొదటిది జయ అవస్థ, రెండవది హాస్య అవస్థ, మూడవది క్రీడా అవస్థ, నాలుగవది సుస్థిర అవస్థ. జయ అవస్థ అంటే ఏ రోజైనా సరే కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఈ 3 నక్షత్రాల 2, 3, 4 పాదాలు ఉన్నట్లయితే దాన్ని జయ అవస్థ అనే పేరుతో పిలుస్తారు. ఈ నక్షత్రాలు, ఈ పాదాలు ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్రయాణం చేసినట్లయితే కార్యజయం ఏర్పడుతుందని, అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోవటానికి ఎటువంటి విఘ్నాలు కలగవని శకున శాస్త్రంలో వివరించడం జరిగింది. అలాగే చంద్రుడి యొక్క 2వ అవస్థ హాస్య అవస్థ. హాస్య అవస్థ అంటే రోహిణీ నక్షత్రం, హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఈ 3 నక్షత్రాల 1, 2, 3 పాదాలు నడుస్తూ ఉంటే దాన్ని హాస్య అవస్థ అంటారు. ఈ నక్షత్రాల్లో ఈ పాదాలు ఉన్న సమయంలో ప్రయాణం చేసినట్లయితే ప్రయాణాలలో స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చని శకున శాస్త్రంలో వివరించడం జరిగింది. మూడవది క్రీడావస్థ. క్రీడావస్థ అంటే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు 3, 4 పాదాలు ఉన్న సమయం, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు 1వ పాదం ఉన్న సమయాన్ని క్రీడావస్థగా వివరించారు. ఈ సమయంలో ప్రయాణం చేస్తే ప్రయాణాల పరంగా చక్కటి సౌఖ్యం ఏర్పడుతుంది. ఇక చివరగా 4వ చంద్రుడి అవస్థ సుస్థిర అవస్థ. సుస్థిర అవస్థ అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు 2, 3, 4 పాదాలు ఉన్న సమయాన్ని సుస్థిర అవస్థ అంటారు. ఈ సమయంలో ప్రయాణం చేసినా కూడా ప్రయాణాల్లో చక్కటి సౌఖ్యం ఏర్పడుతుంది. రేపటి శుభయోగం శీర్షికన శ్రావణ మాసం ప్రారంభం కాబోతున్న శుభతరుణంలో శ్రావణ మాసంలో ఎటువంటి ప్రత్యేకమైన నియమాలను పాటించాలో, అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలేంటో, శ్రావణ మాసంలో ఏ విధంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నిత్యమై మునిజనస్తుత్యమై రక్షితాదిత్యమై శిక్షిత దైత్యమగుచు
దివ్యమయీ సత్కవిస్థవ్యమయీ నిగమ సంభావ్యమయీ సంతత భవ్యమగుచు హృద్యమయీ ఉపనిషద్వేద్యమయీ విశ్వసృష్ట్యాద్యమయీ ఆశ్రితాసాధ్యమగుచు పుణ్యమయీ భక్త శరణ్యమయీ సకలాగ్రగణ్యమయీ సతత కారుణ్యమగుచు అనన్య సామాన్యమయీ మాన్యమగుచు పొలుచు త్వత్పరంజ్యోతిరాకృతి తనియ నాదునుల్లమందున బాయకయుండుగాక వెంకటాచల నివాస శ్రీ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, నిత్యమయీ మునిజనస్తుత్యమయీ రక్షిత ఆదిత్యమయీ శిక్షిత దైత్యమగుచు. ఓ స్వామి, నీ యొక్క పరంజ్యోతి శక్తి, నీ ఆత్మశక్తి ఎంత గొప్పదంటే అది నిత్యమయీ, నిరంతరము కూడా ఉంటుంది. అది అన్ని వేళలా అన్ని చోట్ల ఎప్పుడూ కూడా ఒకే శక్తిగా ఉంటుంది. అది దాన్ని మించిన శక్తి ఏదీ లేదు. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనటానికి లేదు. ఇప్పుడు ఉన్నది మరికొంతసేపటికి ఉండదు అనటానికి లేదు. అది నిత్యమయీ మునిజనస్తుత్యమయీ. ఈ మహాసృష్టిలో అనేకానేక యుగాలలో సజ్జనులు, సత్పురుషులు, మహర్షులు నిరంతరం కీర్తిస్తూనే ఉంటారు ఆ శక్తిని. అది నీ శక్తి అయ్యా. మునిజనస్తుత్యమయీ రక్షిత ఆదిత్యమయీ. దేవతలను, దివ్యగుణ సంపన్నులను నిరంతరము కూడా రక్షిస్తూ ఉంటుంది ఆ మహాశక్తి. శిక్షిత దైత్యమగుచు. రాక్షస గుణములు ఉన్నటువంటి వారిని నిరంతరము కూడా అనేకానేక విధాలుగా ఈ శక్తి నిరంతరం దుర్మార్గ లక్షణములో ఉన్నటువంటి వారిని శిక్షిస్తూ వారిని మంచి మార్గంలోకి తెచ్చేటువంటి ప్రయత్నంలో ఉంటుంది. దివ్యమయీ సత్కవిస్థవ్యమయీ నిగమ సంభావ్యమయీ సంతత భవ్యమగుచు. సకల వేదములకు మూలమై వేద జ్ఞానమంతా కూడా తానే అయి అందరికీ కూడా శాంతిని ప్రసాదించేదైనటువంటి ఈ మహాశక్తి హృద్యమయీ ఉపనిషద్వేద్యమయీ విశ్వసృష్ట్యాద్యమయీ ఆశ్రితాసాధ్యమగుచు. ఇది ఈ విశ్వసృష్టికి ఆద్యమయీ, మొట్టమొదటిది ఈ శక్తి, ఈ మహావిష్ణు శక్తి. అది పరమ సౌందర్యముతో ఒప్పారుతూ ఉంటుంది. హృద్యమయీ ఉపనిషద్వేద్యమయీ. ఈ శక్తి యొక్క లక్షణములు ఏమిటో తెలుసుకోవాలి అనంటే ఒక పరమాణువంతా తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఎలాగంటే ఉపనిషత్తుల్ని గనక పఠించిన ఎవరైనా బోధించినప్పుడు వాటిని విన్నా కూడా సద్గురువుల యొక్క బోధల వల్ల సంస్కారము కలిగి ఈ మహాశక్తి యొక్క లక్షణములను కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఉపనిషద్వేద్యమై ఉపనిషజ్ఞాన సంపన్నులైనటువంటి సద్గురువుల బోధలతో మాత్రమే తెలుసుకోగలం ఈ మహాశక్తి గురించి. హృద్యమయీ ఉపనిషద్వేద్యమయీ విశ్వసృష్ట్యాద్యమయీ ఆశ్రితాసాధ్యమగుచు. ఆశ్రయించినటువంటి వారికి నిరంతరము కూడా కరుణను కురిపించేటువంటిది ఈ మహాశక్తి. పుణ్యమయీ భక్త శరణ్యమయీ సకలాగ్రగణ్యమయీ సతత కారుణ్యమగుచు. ఇది పరమ పుణ్యాన్ని కలిగించేటువంటిది ఈ మహాశక్తి యొక్క ఆరాధన, అర్చన, స్మరణ. అది మహాపుణ్యమును కలిగిస్తూ భక్త శరణ్యమయీ, భక్తులందరికీ కూడా శక్తిని ప్రసాదిస్తూ అభయాన్ని కలిగిస్తూ సకలాగ్రగణ్యమై ఆరాధించవలసిన వాటిల్లో తెలుసుకోవలసిన వాటిల్లో ఇదే మొదటిదై ఉండి సతత కారుణ్యమగుచు నిరంతరం కరుణని కురిపిస్తూ అనన్య సామాన్యమై మాన్యమగుచు పొలుచు త్వత్పరంజ్యోతిరాకృతి తనియనాదు ఉల్లమందున బాయకయుండుగాక. ఇటువంటి మహాశక్తి ఆ శక్తి యొక్క వెలుగు నిరంతరం నా హృదయాన్ని
ఆవహించి ఉండుగాక అని ఆర్తితో భక్తితో ఆ మహావిష్ణువుని ఆరాధిస్తూ పాండితీ ప్రకర్షతో రసవత్ కవిత్వముతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ గరిమెళ్ల సోమయాజులు శర్మగారి వెంకటేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. కోవేంద్రజాలస్య మహాత్మనశ్చ యథేష్ట సృష్టి ప్రవణస్య భేదః ఏకశ్చమత్కారగతార్థశక్తి మనఃపరివర్తన చంచురన్యః. ఈ సూక్తిలో సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఐంద్రజాలికుడు చేసేటువంటి సృష్టికి ఒక యోగీశ్వరుడు, శుద్ధ యోగీశ్వరుడు చేసేటువంటి సృష్టికి ఏమిటి భేదం? మామూలుగా అయితే ఏమంటారంటే, ఐంద్రజాలికుడు అయితే అన్ని పదార్థాలను సృష్టి చేయలేడండి, వాడేవో కొన్ని సృష్టి చేయడం నేర్చుకుంటాడు, ఆ నేర్చుకున్న పదార్థాలను మాత్రమే వాడు సృష్టి చేయగలడు, అంతకుమించి సృష్టి చేయలేడు. యోగీశ్వరుడైతే తను ఏది సంకల్పిస్తే అది సృష్టి చేసేస్తాడు. అదొక భేదం అండి అన్నారు. ఇలా చెప్పావయ్యా ఏమంటే యోగ సూత్రాల్లో ఉందండి, పతంజలి యోగ సూత్రాల్లో అవి ఏవో చెప్పాడు మొత్తం చిలక పలుకులని. దాన్ని బట్టి ఇది యోగి సిద్ధి అని, ఇదేమన్నా గారడి సిద్ధి అని చెబుతామండి అని. అలా అంటామని చెప్పాను, అడిగానయ్యా, అది సరైన సమాధానం అది కూడా కాదు. యోగీశ్వరుడు ఒకడు బాగా సాధన చేసి ఏదనుకుంటే అది సృష్టి చేయొచ్చుగాక, ఎప్పుడు అనుకుంటే అప్పుడు సృష్టి చేయొచ్చుగాక. దానివల్ల నీకు వచ్చినటువంటి లాభం ఏమిటి? ఏకః చమత్కారగతార్థశక్తి. నేను ఇంత గొప్పవాడిని నీకు చేసి చూపించి ఒక చమత్కారం చేస్తున్నాడు, ఒక ట్రిక్ చేసి చూపిస్తున్నాడు, నిజే దండం పెట్టించుకుంటున్నాడు. వీడిదే కొంచెం సేపు తక్కువ ఉంటే ఉండొచ్చు, వాడు కొంచెం సేపు ఎక్కువ ఉంటే ఉండొచ్చు. ఎక్కువ ఉంటే మాత్రం నీకేమొచ్చింది? నిజమైన యోగ సిద్ధి అంటే ఏమిటండి? దాని సమాధానం చెప్తున్నారు, మనఃపరివర్తన చుంచురన్యః. అవతలవాడు నిజమైన యోగి అయితే, నిజమైన గురువు అయితే, నీ మీద నిజమైన కరుణతో గనక ఆయన సృష్టి చేస్తే, ఆ సృష్టి వల్ల, ఆ పదార్థ సృష్టి వల్ల నీ మనస్సులో పరివర్తన రావాలి. పరివర్తన అంటే ఏమిటి? చెడు నుంచి మంచికి మార్పు. నీలో ఉండేటువంటి ఒక చెడు పోవాలి, ఒక మంచి పుట్టాలి. నీకు పూజల మీద శ్రద్ధ లేదు, ఎప్పుడు కూడా దొర్లి చేస్తూ ఉంటావు, అశ్రద్ధగా చేస్తూ ఉంటావు. ఇటువంటి దశలో ఒక మహాత్ముడు ఒక లక్ష్మీదేవి విగ్రహం నీకు ఇచ్చాడు. ఆ విగ్రహంలో ఏ మాత్రం ఉందో కానీ ఆ విగ్రహం వచ్చిన దగ్గర నుంచి నీలో శ్రద్ధ పెరుగుతుంది, నీకే కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని పూజ చేయకుండా ఏమి తాగబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఉండలేవు, అంటే నీలో పరివర్తన వచ్చింది. నిజమైన మహిమ ఎక్కడుంది? ఆ విగ్రహ సృష్టిలో లేదు, నీలో ఒకటి కలిగినటువంటి పరివర్తనలో ఉంది. నిజమైన యోగీశ్వరుడు, నిజమైన గురువు దేనికోసం సృష్టి చేస్తా అంటే మన పరివర్తనం కోసం. నీ మనసులో పరివర్తన, సత్పరివర్తన, మంచి మార్పు, ఒక చెడు పోయి ఒక మంచి నీలో ప్రవేశించేందుకు కోసం చేస్తాడు. ఆ రకమైన పరివర్తన నీలో లేకపోతే అవతల సృష్టి ఎంత సృష్టి అయినా సరే, పర్వతం లాంటి సృష్టి అయినా సరే శాశ్వతంగా నీకేం ప్రయోజనం లేదు. నీలో ఏమొస్తుందో నువ్వు గమనించుకో. విగ్రహాలు సృష్టి అయినయ్యా కాదా, పదార్థాలు సృష్టి అయినయ్యా కాదా, రోగాలు పోయినయ్యా కాదా, ఇదిగా చూడవలసింది. ఈ జరిగిన క్రియ వల్ల నీలో కలిగినటువంటి మార్పు ఏమిటి గమనించుకో అని బోధించడం కోసం చేస్తున్న సూక్తి ఇది. ఈ మార్పుని మనం గమనించుకుందాం, మనం సద్గురువుని ఆశ్రయిద్దాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగదాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:48. తిథి అమావాస్య మధ్యాహ్నం 3:18 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 9:53 వరకు. వర్జం సాయంకాలం 5:10 నుంచి 6:37 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు. అమృతకాలం ఉదయం 7:44 నుంచి 9:10 వరకు. మరల రాత్రి 1:54 నుంచి 3:22 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం పుష్యార్క యోగం. పునర్వసు నక్షత్రం ఉదయం 9:53 అయిపోయిన తర్వాత రోజంతా పుష్యమి నక్షత్రమే ఉన్నందువలన, పుష్యమి ఆదివారం కలిసి వచ్చినందువలన దీన్ని పుష్యార్క యోగం అంటారు. పుష్యార్కే జన్మ నక్షత్రే అని మనకు ఈ పుష్యార్క యోగము, జన్మ నక్షత్రము ఇత్యాది సమయాలలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, అలాగే గోదావరి స్నానం మొదలైనటువంటివన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. అలా చాలా పవిత్రమైన సమయం కాబట్టి దీన్ని ఏ క్షణము వ్యర్థం కాకుండా దైవ చింతనతో స్మరణతో గడపడం మంచిది. ఈ పుష్యార్క యోగంలో ప్రత్యేకించి కొంతమంది మంత్రమును ఉపాసన చేస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా మంత్రసిద్ధి కలుగుతుంది. అలాగే ఓషధులను సేకరిస్తుంటారు. అలా సేకరించడం వలన అవి శక్తివంతములవుతాయి. అదేవిధంగా ఈ పుష్యార్క యోగంలో మనం కనుక సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకున్నట్లయితే మామూలు ఆదివారాల్లో చేసుకున్న దానికంటే దీంట్లో చాలా ఎక్కువ సత్ఫలితం సిద్ధిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైన ఫలితం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు ఉన్నటువంటి మరో అంశం పునర్వసు నక్షత్రం అమావాస్య కలిసి వచ్చినటువంటి సందర్భం. మామూలు అమావాస్య కంటే ఈరోజు చేసేటువంటి పితృకార్యక్రమాలు అంటే స్నాన దాన జపాదికాలు, అలాగే తర్పణాదికాలు, పితృదేవతలను ఆరాధించడం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తాయి. తద్వారా ఉత్తమమైన సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం ఉత్తములుగా తయారవుతారు. నేటి ఆణిముత్యాలు. తమ తప్పును తాము తెలుసుకున్నవారు తెలివైనవారు, తమ తప్పులను సరిదిద్దుకున్నవారు గొప్పవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు మహాత్ములు. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. అమ్మవారి తెల్లని చిరునవ్వు ఆ చంద్రుడిని నలుపు చేసేసిందిట. అంటే ఎంతవరకు చంద్రుడిని మించిన తెల్లని వాళ్ళు లేడు అనుకునేవారు. ఇప్పుడు అమ్మ నవ్వు చూసాక చంద్రుడు దిగదుడిపోయాడు. దిగదుడిపోయినప్పుడు అంత తెల్లగా లేడండి చంద్రుడు, అంటే కొంత నల్లైపోయాడు అనమాట. అప్పుడే ఎందువల్ల? అమ్మవారి చిరునవ్వు వల్ల వాడు తగ్గిపోయాడు అనమాట. అమ్మవారి తెల్లని నవ్వు చంద్రుడినే మాలిన్యం చేసింది అంటున్నాడు ఇక్కడ. పైగా తెల్లనిది నల్లదనం చేసింది, ఇదొక వైరుధ్యం కదా. అలాగే చల్లనిది వేడి కలిగిస్తుంది, ఎక్కడైనా కలిగించింది రండి. అమ్మ నవ్వు శ్వేతాపి నిశాకర రుచాం మాలిన్యమాతన్వతి. శ్వేతమైన నిశాకర రుచాం చంద్రుడి వెన్నెలని మాలిన్యం చేసింది. సీతాపి, అక్కడ శ్వేతాపి, ఇక్కడ సీతాపి. సీతా అపి అంటే చల్లనిది అయినప్పటికీ మంట పుట్టించిందండి. చల్లనిది ఎక్కడైనా మంట పుట్టిస్తుందా? ఏమో, ఇవి నవ్వు మాత్రం మంట పుట్టించింది. ఎక్కడ మంట పుట్టించిందంటే శివునికి ఆ మన్మథాగ్ని రగిల్చింది అన్నాడు ఇక్కడ. ఆ శివుడిలో ఆ కామాగ్ని రగిలిందిట. ఒకప్పుడు తగలబెట్టేశారు కదా ఆయన్ని.
ఆ కామాగ్ని రగిల్చింది అమ్మవారి చిరునవ్వు. అంటే ఆ పరమేశ్వరునిలో ఆ స్పందన కలిగించింది ఆ మహాకామేశ్వరి. అది దీని యొక్క భావం. కనుక పరమేశ్వరునిలో స్మరపావకం పశుపతే సంధుక్షయంతి సదా. ఆ పశుపతిలో స్మరపావకం మన్మరాగ్నిని రగిల్చినటువంటి చల్లని నవ్వు అలా వేడి పుట్టించింది. పైగా క్రిందనున్న వాళ్ళు పైకి పంపించగలరా? ఎవరినైనా పైకి తీసుకెళ్ళగలరా? కానీ క్రింద నుండి పైకి పంపిస్తుంది అందరికీ. పైకి అంటే ఉన్నత దశకు పంపిస్తుంది. ఏది? ఈ చిరునవ్వు. ఉన్నత దశకు పంపించే నవ్వు మాత్రం క్రింద నుందిట. ఎలాగో చూడండి. స్వాభావ్యాత్ అధరాశ్రితాపి నమతాం ఉచ్చైర్దిశంతి గతిం. అధరములో ఉన్నప్పటికీ ఉచ్చ దిశకు తీసుకువెళుతుంది అన్నాడు. అధరము అంటే క్రిందన అని అర్థం. అందు నమో అధరాయే దిశే అని అంటాం. అది నమో ధరాయే దిశేవా, నమో అధరాయే దిశ అంటే అధర అనే మాటకు అర్థం క్రిందన అని అర్థంట. క్రింద నుందిటండి పైకి పంపిస్తుంది. క్రిందన ఎక్కడుంది? అధరము అంటే క్రింది పెదవి అని అర్థం అనమాట. అందుకే అధరములో ఉన్నది అంటే క్రింది పెదవిపై ఉన్న నవ్వు ఏ భక్తుడిపై ప్రసరిస్తున్నది ఆ భక్తుడిని ఉన్నత దశకి తీసుకువెళుతున్నది. అది మాత్రం ఇప్పుడు క్రిందన ఉంది, అందరినీ పైకి తీసుకెళ్తుంట. కింద పెదవి. ఓష్ఠము అధరము అని రెండు శబ్దములు ఉన్నాయి. ఓష్ఠం అంటే పై పెదవి, అధరం అంటే క్రింది పెదవి. మొత్తానికి అధరములో ఉన్నప్పటికీ ఆశ్రయించిన భక్తుల్ని ఉచ్చైర్దిశంతి, ఉచ్చ దిశకి తీసుకువెళుతున్నది. అటువంటి అమ్మవారి యొక్క నవ్వు అంతరాస్ఫురతు. ఇది గొప్ప మాట. నా అంతరంగమునందు స్ఫురించుగాక అన్నారు. అంతేగాని అక్కడ గుడిలోనో లేక పటంలోనో కాదుట, తన అంతరంగంలో స్ఫురించాలి. అంటే అమ్మవారిని ధ్యానం చేస్తున్నాను, ఆ ధ్యానమునందు అమ్మవారి మందహాసం స్ఫురించాలి. మందహాసం అంటే ఆనందం అన్నాం కదా. ఆ ఆనందానుభవం, ఆ బ్రహ్మానందానుభవం నాకు కలుగ్గాక అని దీని యొక్క భావం. అంతఃస్ఫురతో అని ఆనంద స్ఫురద్ అనుభవాభ్యాం అన్నారు కదా. అదే విషయం ఇక్కడ. స్ఫుటం అంతరా స్ఫురతు త్వన్మందహాస ప్రభా. ఈ విధంగా ధ్యానం చేశారు. వక్త్రశ్రీ సరసీ జలే తరళిత భ్రూవల్లి కల్లోలితే కాళిం నాదధతి కటాక్షజనుషా మాధువ్రతీం వ్యాపృతిం నిర్నిద్రామల పుండరీక కుహనా పాండిత్యమాబిభ్రతి కామాక్ష్యాస్మిత చాతురీ మమ మనః కాతర్యమున్మూలయేత్. మమ మనః కాతర్యం ఉన్మూలయేత్. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోజనం కనబడుతుంది చూడండి. అంటే ఒక శ్లోకాన్ని ఒక మంత్రం అనుకుంటే ఆ మంత్రాన్ని మననం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం అందులోనే చూపిస్తున్నాడు. ఇంత క్లేశములు తొలగించుగాక ఒకటి, నా అంతరంగములో స్ఫురించుగాక రెండవది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనఃకాతర్యం ఉన్మూలయత్. మనస్సుకు వచ్చిన కాతర్యము. కాతర్యము అంటే కాతరత్వభావం. కాతర్యం అనగా పిరికితనము అని అర్థం. మనస్సుకున్న పిరికితనము భయము. ఆ భయాలను పోగొట్టాలి అమ్మ యొక్క నవ్వు అన్నాడు. అజ్ఞానం వల్ల కదండి భయం ఏర్పడుతుంది. ద్వైతభ్రాంతి వల్ల కలిగేటువంటి ఆ భయాన్ని అమ్మ నవ్వు పోగొట్టుగాక అని దీని యొక్క ఫలశ్రుతి. ఇప్పుడు ఈ నవ్వును ఎలా వర్ణిస్తున్నారంటే సరిగ్గా ఈ శ్లోక భావనకి మూలం లలితా శాస్త్రంలో ఒక నామం. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అని చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారి ముఖంలో సౌందర్య ప్రవాహం ఉన్నది. ముఖంలో సౌందర్యం ప్రవహిస్తుందట. సౌందర్య ప్రవాహం. ప్రవాహం అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ప్రవాహం నిత్యనూతనం. అలాగే అమ్మవారి యొక్క వదనం నిత్యనూతన సౌందర్యంతో ఉన్నది అని చెప్పడం దాని యొక్క ప్రత్యేకత. వక్త్రశ్రీ సరసీ జలే. వక్త్ర లక్ష్మి అంటే శ్రీ. శ్రీ అన్న లక్ష్మి అన్న ఒకటే కదండి. లక్ష్మి అన్న శ్రీ అన్న శోభ, కాంతి, కళ, ఐశ్వర్యము అని అర్థాలు. అందుకు వక్త్రశ్రీ అంటే వక్త్రలక్ష్మి. అద్భుతంగా పదం సరిపోతున్నది. పరీవాహ సరసీజలే అన్నాడు ఇక్కడ. అందుకు వక్త్రశ్రీ సరసీజలే. అమ్మవారి ముఖమంతా వక్త్రలక్ష్మి సరస్సు అయితే మరి అందులో తరంగాలు ఉండాలి, ఇత్యాదులు ఉండాలి కదా. అవేమిటో చూపిస్తున్నారు. అమ్మా, నీ యొక్క ముఖ శోభ ఒక సరసి వంటిదైతే అందులో సౌందర్యం అనే జలం ప్రవహిస్తున్నది. ఆ సౌందర్య జలంలో తరంగాల్లో ఉన్నాయి నీ యొక్క కనుబొమ్మలు అన్నారు. అచ్చా ఆ తరంగాల యొక్క ఆకారం తరంగాల వలె కనబడుతున్నది ఆ కనుబొమ్మల యొక్క ఆకారం. ఇక మంచి సరస్సు అన్నారు కనుక సరస్సులో చక్కని కమలం ఉండాలి కదా. అందుకు అమ్మవారి చిరునవ్వు ఆ తెల్లని కమలంలా ఉన్నది అన్నారు ఇక్కడ. తెల్లని కమలం ఎప్పుడైతే ఉన్నదో తుమ్మిదలు వచ్చి వాలాలి కదా దాని చుట్టూ. అందుకే తెల్లని కమలంలాగా ఉన్న అమ్మ నవ్వులో ఆ తల్లి చూపులు తుమ్మిదల్లా ఉన్నాయన్నాడు ఇక్కడ. నల్లని కన్నుల్లోంచి నల్లని చూపులు, అందుకు తుమ్మిదల్లా ఉన్నాయి. అలాంటి నీ యొక్క చిరునవ్వు నైపుణ్యము, అందుకు స్మిత చాతురి అన్నాడు. చిరునవ్వులో ఉన్న నైపుణ్యం. అసలు చిరునవ్వు నైపుణ్యానికి గుర్తు. జ్ఞానము, ఆనందము ఈ రెండింటినీ నవ్వు తెలియజేస్తుంది. చూడండి, ఎవరైనా
ఏదో తెలియక కంగారు పడుతూ ఉంటే, వస్తువు వెతుక్కుంటూ అది ఎక్కడ పెట్టారో తెలియక కంగారు పడుతుంటే, అది ఎక్కడుందో తెలిసిన వాళ్ళు ఒక నవ్వు నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతుంటారు? వాడు అజ్ఞానం చేత కంగారు, వీళ్ళకి జ్ఞానం చేత నవ్వు. అదేవిధంగా అన్నీ తెలిసిన తనం నవ్వులో కనబడుతుందండి. ఇలాంటిది కృష్ణ పరమాత్మ పెదవులపై ఎప్పుడూ ఉంటుందట. అందుకు అన్నీ తెలిసినవాడు, అందుకు ఎప్పుడూ ఆ తెలిసిన తనం కనబడుతూ ఉంటుంది. అందుకే అందులో జ్ఞానము ఉన్నది, దుఃఖం అనేది లేదు కనుక ఆనందం ఉన్నది. కనుక జ్ఞానానందములు నవ్వులోంచి వ్యక్తం అవుతున్నాయి. అందుకే స్మిత చాతురి అనడంలో ప్రత్యేకత ఇది, నవ్వు నైపుణ్యం. అలాంటి నవ్వు నైపుణ్యం నా మనస్సు యొక్క భయాన్ని పోగొట్టుగాక. ఇలాగ అమ్మ యొక్క వదనాన్ని ఒక సరస్సుతో పోల్చి, అందులో సౌందర్య జలాన్ని చెప్పి, అటుపై కనుబొమలు తరంగాలుగా చెప్పి, కనుచూపులు తుమ్మిదలుగా చెప్తూ ఆ నవ్వుని తెల్లని పుండరీకంతో పోల్చారు, కమలముతో పోల్చారు. ఇలా చెప్పేటప్పుడు సరస్సును తలంచుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, అది రసమయం, అందుకు సరసం అన్నారు ఇక్కడ. అలాంటి రసమయమైన అమ్మ యొక్క స్వరూపాన్ని, వదన సౌందర్యాన్ని ఇందులో దర్శించారు. మొత్తం వాగ్భవకూటం అంతా వర్ణించబడుతున్నది ఇందులో. మరి యొక్క శ్లోకం 13వ శ్లోకం ఇది. దృహ్యంతి తమసే ముహుక్కుముదిని సాహాయ్యమా బిభ్రతి యాంతి చంద్రకిశోరశేఖర వపు సౌధాంగణే ప్రేంఖణం జ్ఞానాంభోనిధి వీచికాం సుమనసాం కూలంకషాం కుర్వతి కామాక్షాస్మిత కౌముదీ హరతు మే సంసారతాపోదయం. అమ్మవారి యొక్క చిరునవ్వు వెన్నెల అని పోల్చారు ఇక్కడ కౌముది. ఆ కౌముది ఇందులో ప్రయోజనం ఏమిటి? సంసార తాపమును హరించుగాక. ఇంకేం కావాలండి? తాపత్రయ శాంతి కలిగించాలి అమ్మ యొక్క నవ్వు. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఈనాడు నేను ఇంత బాధపడుతున్నా, నన్ను నేను రక్షించుకోకపోయినా, నా పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి రావణుణ్ణి భస్మం చేయకపోయినా, నువ్వు కాపాడతావని నమ్మినా నువ్వు రాలేదు. ఎందుకు రాలేదు? మమైవ దుష్కృతిం కిచ్చిత్ మహదస్థిర సంచయ సమర్థావపితాయన్మాం అమీక్షేతే పరంతప. నీది కాదు తప్పు. ఆనాడు కాకి మీదే బ్రహ్మాస్త్రం వేశావే, ఈనాడు రాలేదంటే నా వలన చిన్నదో పెద్దదో తప్పు ఉంది. ఈశ్వరుడు సుఖాలిచ్చినంత కాలం నువ్వు గొప్పవాడివని పూజ చేసి కష్టం ఇచ్చిన నాడు నువ్వు ఎందుకు ఇచ్చావన్నవాడు కాడు పరిణితి పొందిన భక్తుడు. ఈశ్వర ఏదిచ్చినా నువ్వే, పైకెత్తవలసిన వాడివి నువ్వే, ఏం చెయ్యి నీ కాళ్లే పట్టుకుంటాను అన్నవాడెవడో వాడు భక్తుడు. నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అందుకే ఏదో చిన్నదో పెద్దదో తప్పు నాయందే ఉన్నది అన్నది తల్లి అని హనుమతో ఒక మాట అంది. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్ సమారంభాత్మయత్న పరో భవేత్. దాన్ని మహామంత్రము అని పిలుస్తారు సుందరకాండలో. ఇక నుంచి వచ్చేవన్నీ మంత్రాలే. కాబట్టి ఆ తల్లి వెంటనే హనుమను ఉద్దేశించి ఒక మాట అంది. హనుమా, కేవలము నీ మాటల వలన మాత్రమే నా వలన కించి దోషమున్నా ఉపశమనము జరిగి మళ్ళీ రామచంద్రమూర్తి నా పట్ల ప్రీతి పొంది వచ్చి నన్ను తనదానిగా చేసుకునేటట్టు నువ్వు చెయ్యాలి. నువ్వే ప్రమాణం, నిన్నే నమ్ముతున్నాను హనుమా. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, మహాపదలో చిక్కుకుంటే ఏమీ లేకపోతే వేలుతో హనుమాన్ రాసి ఈ శ్లోకం చెప్తే రక్షణ కలుగుతుందని చెప్తారు, నమ్మకం కలిగి ఉంటే. అందుకే సుందరకాండలో ఉపాసనలో ఇది పరమ బలమైనటువంటి శక్తివంతమైన శ్లోకం. శ్లోకం కాదు, సంప్రదాయంలో దీన్ని మంత్రం అని పిలుస్తారు. అలాగే ఆవిడ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. నా దుఃఖాన్నంతటినీ కూడా క్షయం చేసి పోగొట్టడం నీ వలన మాత్రమే సాధ్యమని హనుమా నమ్ముతున్నాను. నా దుఃఖాన్ని పోగొట్టు, నువ్వు నాకు ప్రమాణమని నమస్కారం ఆ తల్లి నివేదించింది హనుమకి. అంటే ఆ హనుమ ఎంత శక్తివంతమైనటువంటి స్వరూపమో సుందరకాండ విన్నా, సుందరకాండ చెప్పుకున్నా ఎందుకంత శక్తి కలుగుతుందో, ఎందుకు మంగళములు కలుగుతాయో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆ తల్లిని ఆ విషయాన్ని హనుమకి చెప్పి తర్వాత హనుమ నేను బయలుదేరిపోతానంటూ, అమ్మా ఏదైనా అభిజ్ఞానం ఇస్తావా అని అడిగారు. ఇస్తానని వెంటనే ఆ చీర కొంగుకి ముడివేసుకుని ఉంచింది చూడామణి. చూడామణి అంటే కాళికా పురాణం అని ఒక పురాణం ఉంది.
ఆ పురాణంలో స్త్రీలు పెట్టుకునేటటువంటి ఆభరణాలు వర్ణిస్తారు. పుట్టగానే ఏ ఆభరణం పెట్టాలి, పెద్దదైన తర్వాత ఏ ఆభరణం పెడతారు, పెళ్ళవుతున్నప్పుడు ఏ ఆభరణాలు ఇవ్వాలి, పెళ్ళైపోయి పక్కన భర్త ఉంటే ఏ ఆభరణాలు పెట్టుకోవాలి, పక్కన భర్త లేనప్పుడు ఏ ఆభరణాలు పెట్టుకోకూడదు, ఈ విషయాలన్నీ చెప్తారు. చూడామణి ఎవరి ప్రీతి కోసం ధరిస్తారంటే భర్త యొక్క ప్రీతి కోసం ధరిస్తారు. ఆ చూడామణి పెట్టుకుంటే భర్త చూసి సంతోషించాలి. అందుకని ఆమె చూడామణిని ధరించలేదు. పవిట కొంగులో మూట కట్టేసింది. ఎందుకని భర్త పక్కన లేచి చూడామణిని ధరించకూడదు. అందుకని నా అలంకారం, నా సౌందర్యం, నా ప్రీతి నీ కొరకు మాత్రమే అని చెప్పడానికి. అందుకే ఎంతమందినైనా ఆదరిస్తుంది. ఇంటికి వస్తే అన్నదమ్ములుగా, బిడ్డలుగా, గురువుగా ఆదరిస్తుంది. భర్తగా ఆదరణ మాత్రం ఒక్క ఆయనకే చెల్లుతుంది అంతే. అది స్త్రీ యొక్క సౌశీల్యం, ఆమె యొక్క పాతివ్రత్యం. అది ఈ దేశానికి చెందినటువంటి గొప్ప విభూతి. అందుకని తతో వస్త్రగతం ముత్వా దివ్యం చూడామణిం శుభం. ఆవిడ ఆ ముడి విప్పి దీన్ని పట్టుకెళ్ళి ఇది మా ఇద్దరికి వివాహం జరుగుతున్నప్పుడు దశరథ మహారాజు గారు చూస్తూ ఉండగా, మా అమ్మగారు చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి నా యొక్క శిరస్సున అలంకారం చేశాడు. ఈ చూడామణిని చూడగానే రాముడికి ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. నన్ను రక్షించవలసిన కర్తవ్యం రాముడిదని జ్ఞాపకం చెయ్యి. నువ్వు వెళ్ళినప్పుడు నా నమస్కారం చెప్పు. కౌసల్యాలోక భర్తారం శుశువీయం మనస్మిని తం మమార్థం సుఖం పృచ్చా శిరసాచాభివాదయ. ఆ తల్లి కౌసల్య ఇన్ని కష్టాలు పడికందు. జగదభిరాముడు మహానుభావుడు, ఏదో మామూలు కొడుకు కాదు. బాలకాండ చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అటువంటి కౌసల్య కన్న కొడుకు లోకాభిరాముడు. ఏ దోషమో నా వలన జరిగి ఉంటుంది. అందుకని కౌసల్యా లోకభర్తారం శుశువీయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్చా శిరసాచాభివాదయ. శిరసు ఉంచి నమస్కరించానది రాముడికి చెప్పు. లక్ష్మణస్వామిని కుశలం అడిగానని చెప్పు అని అన్న తరువాత స్వామి బయలుదేరిపోతుంటే కాదు కాదు ఇంకొక అభిజ్ఞానం చెప్తాను రమ్మని. చూడండి, అత్యంత ప్రీతి కలిగిన వాళ్ళు వచ్చారనుకోండి, అయ్యా నేను బయలుదేరుతాను అని లేచాక 10 నిమిషాలు మాట్లాడతారు, గుమ్మం దాటాక 10 నిమిషాలు మాట్లాడతారు, ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఆఖరికి వదలలేక వెడతారు. ఎందుకంటే ఆ ప్రీతి అటువంటిది. ఆ ప్రేమ అది జన్మజన్మాంతర సుకృతంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ బెంగ. ఎవరు రామనామని చెప్పేవాడు, రామకథ చెప్పేవాడు మళ్ళీ పిలిచి మనశ్శిలాయా తిలకే గండపార్శ్వే నివేశిత త్వయా ప్రణష్టే తిలకే తంకిల స్మర్తుమర్హసి. ఒకానొక నాడు నేను రామచంద్రమూర్తితో కలిసి ఉపవనములలో విహరిస్తుంటే చెమటకి నా బొట్టు మరుగున పడింది. బొట్టు మరుగున పడకూడదు కాబట్టి మనశ్శిల అనేటటువంటి ఎర్రని రాతిని తీసి అరగదీశాడు. అరగదీసి ఆ ఎర్రటి బొట్టు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. కానీ ఇక్కడ పెట్టలేదు. రాముడు ఇక్కడ పెట్టాడు, నా గండస్థలం మీద పెట్టాడు. మిగిలింది వాల్మీకి మహర్షి చెప్పలేదు. అది అనుభవించాలంతే. ఏమిటి అనుభవించడం అంటే, భర్త ఇక్కడ చుక్క పెట్టాడు అనుకోండి, భార్య ఏమంటుంది, ఇది బొట్టు చెమట పట్టిందంటే ఇక్కడ బొట్టు పెడతారేంటండి అంటుంది. అద్దాల్లా ఉంటాయి నీ చెక్కిళ్ళు, ఇక్కడ పెడితే ఇక్కడికి ప్రతిఫలించింది అంటాడు కాదు. అంటే వాళ్ళ అనురాగానికి చిహ్నం. ఏమైపోయిందా అనురాగం? ఎలా ఉండగలిగావు ఇన్నాళ్ళు విడిచి? నేను అలా ఉండలేకపోతున్నాను. ఆర్తి ప్రకటనం చెయ్యాలి. ఎదురుగుండా ఉన్నవాడితో ఇన్ని మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అంతే మాట్లాడడం. అంతవరకు అది గుర్తు చేస్తే మిగిలింది గుర్తొచ్చి ఇప్పుడు పొందుతాను సీతమ్మనని రాముడి యందు ఉత్సాహం కల్పించాలి. ఏమి నా తల్లి సీతమ్మ, ఏమి వాగ్వైభవం నిజంగా. మనశ్శిలాయా తిలకే గండపార్శ్వే నివేశిత త్వయా ప్రణష్టే తిలకే తంకిల స్మర్తుమర్హసి. జ్ఞాపకం చేసుకోమని నేను చెప్పానని గుర్తు చెయ్యి. అమ్మా వస్తానమ్మా, వెళ్ళి రాముడికి చెప్పి వెంటనే వచ్చేస్తారమ్మా, బెంగపెట్టుకోకు తల్లిని సెలవు తీసుకోనా. అలాగే వెళ్ళిపోదు కానీ ఒక్క ప్రశ్న మళ్ళీ ఆపింది. ఏమమ్మా ఏమనుమానం? గబుక్కుని తొందరపడి ఎలా వెళ్ళిపోతారు? తల్లి దర్శనం. చిత్రం ఏమిటంటే, ఆ తల్లి చూడామణిని ఇచ్చినప్పుడు హనుమ ఇలా పట్టుకున్నారు. పట్టుకుంటే మహర్షి ఏమన్నారంటే, పెనుగాలి వచ్చినప్పుడు వృక్షం ఎలా కదులుతుందో అలా కదిలారు హనుమ. ఎందుకో తెలుసా? అది సాక్షాత్ జగదంబ యొక్క ఆభరణం. అది చేతిలో పడింది. అందుకే మీరు సుందరకాండని జాగ్రత్తగా పరిశీలిస్తే చేతిలోకి చూడామణి రాకముందు హనుమ ఒకటి రహస్యంగా వెతుకుతారు. చూడామణి చేతిలో పడితే పర్వతాకారం పొంది గడప మీద కూర్చుని జయమంత్రం చెప్తారు. నేను ఫలానా రా ఎవడొస్తాడో అంటారు. ఏంటి నిర్భయత్వం, అమ్మవారి అనుగ్రహం కలిగితే అలా ఉంటుంది.
అందుకే చూడామణి పొందకముందు చూడామణి తరువాత సుందరకాండ 2గా విడిపోతుంది. అదో సౌందర్యం. పరిశీలిస్తే తెలుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీహరి. ఈ విధంగా బుద్ధి మొదలైన ఇంద్రియాలు ఆత్మ చైతన్య చేత ప్రకాశింపచేయబడుతున్నాయి అని దీంతో తెలుస్తుంది. వాటితో ప్రకాశింపచేయబడే శబ్దము మొదలైన గుణ వికారాల ద్వారా నిన్ను జ్ఞానయోగులు ఆత్మరూపంగా సాక్షాత్కారం చేసుకుంటున్నారు. ఆత్మయందు నిష్టను కలిగి ఉండటమే కుదురుతుంది. అంతేగాని ఆత్మను ఇంద్రియాలతో దర్శించటము, మనస్సుతో భావించటము అసంభవము. ఆ ఆత్మను అట్లా ఈ మనలో ఉండే చెడు గుణాలు పోతే దర్శనం తానే అవుతుంది. కానీ ఇవన్నీ పెట్టుకొని దర్శించటానికి సాధ్యం లేదు. కానీ భగవంతుడి రూపాన్ని ఇంద్రియాలతో దర్శించవచ్చు. చూడండి ఎంత బాగుంది ఇది. ఆత్మను దర్శించలేవు, పరమాత్మని, ఆ పరమాత్మని దర్శించవచ్చు ఆత్మని కాకుండా. వాడిని దర్శించవచ్చు. ఇటువంటి భగవంతుడి రూపాన్ని ఇంద్రియాలతో దర్శించవచ్చు. ఎందుకంటే అటువంటి రూపం కూడా స్వామిదే. మనస్సుతో భక్తి పెంపొందుకోవచ్చు. ఇంద్రియ సమూహాన్ని ప్రకాశించేటట్లు చేసే సాక్షి చైతన్యము నువ్వే కదా. నిన్ను పొందే జ్ఞాన మార్గము సూక్ష్మమైన బుద్ధికి మాత్రమే బాగా తెలుస్తుంది ప్రభు. ప్రేమ మొదలైన గుణాలతో, మత్స్యము మొదలైన జన్మలతో మొదలుకొని వస్తున్నాయి కదా. మత్స్య జన్మాదుల నుంచి వదులుకొని వస్తున్నాయి. జలచలాల నుంచి మన జన్మలు వస్తున్నాయి. గోవర్ధనోద్ధారం మొదలైనటువంటి లీలలతో కలిసి ఉండే నీ నామరూపాలను మనస్సుతో భావించటం గాని, స్వామి నీ రూపము మత్స్యావతారం నుంచి ప్రారంభమైపోయినటువంటి నీ రూపాలు మనస్సుతో భావించటం కానీ, అటువంటి రూపాలని ఎప్పుడు కూడా దర్శించటం కానీ, వాక్కుతో కీర్తించటం కానీ అవన్నీ కుదరవు. ఎందుకంటే అంతగా మన మనస్సు శుద్ధం కాలేదు. శుద్ధం ఉంటేనే ఇవన్నీ దర్శించవచ్చు మళ్ళీ. కానీ అఖండమైన పరమాత్ముడి యొక్క స్వరూపము ఇవన్నీ ఆయన అయినప్పటికీ ఇప్పుడు అఖండ రూపమైనటువంటి అంశం. అఖండ అంశం అంటే మళ్ళీ వేరే విడదీసినట్టు అవుతుంది కదా. అందుకని అఖండమైనటువంటి పరమాత్ముని రూపము చాలా కష్టము దర్శించడం. కానీ దర్శించవచ్చు అని చెప్తూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే నీ నామరూపాలు అనంతాలు. నువ్వు దేన్నైనా నువ్వు ఉపాసించవచ్చు కదా. నీకు ఏది ఉన్నదో ఇప్పుడు మత్స్య అవతారం, కూర్మ అవతారం అట్లా వెళతాయి. వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, రామావతారము, అట్లా పరశురామ అవతారము, బలరామ అవతారము, కృష్ణావతారం, ఏదైనా ఈ అవతారాలు ఏదైనా కానీ నువ్వు దర్శించవచ్చు, ఉపాసన చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఒకటి, రేపొకటి, ఎల్లుండి ఒకటి, అప్పుడు ఎట్లా నేను కూడా స్వామి అవతారాలు ఎత్తినట్టుగానే నేను కూడా ధ్యానం చేస్తాను అనుకోకూడదు. ఈరోజు అంతా నేను మత్స్య అవతారాన్ని ధ్యానం చేస్తున్నాను, అయిపోయింది ఈరోజు. రేపు మళ్ళీ కూర్మావతారాన్ని ధ్యానం చేస్తున్నాను అట్లా అనుకోకూడదు. మనం ఒక రూపం పెట్టుకోను అంతే, దాన్ని నువ్వు సాధించు. ఆ రూపంలోనే ముందు వచ్చే రూపాలున్నాయి కదా, ఎల్లుండి చేసుకుందాం, తర్వాత అవన్నీ ఇక్కడే చూడు, ఇక్కడే దర్శించడానికి నువ్వు ప్రయత్నించు. నీ నామరూపాలు అనంతాలు ప్రభు. నామాలు అనంతాలే, రూపాలు అనంతాలే. అనంతనామ్నా పరిశోభితోయ అనంత వీర్యాది. అనంత నామాలు, అనంత వీర్య, అనంత గుణాలు. అటువంటి స్వామిని తమేక దేవం శరణం వ్రజామ, అటువంటి ఒక్కడే అయినటువంటి పరమాత్ముడిని మనం దర్శిస్తున్నాం. తం సచ్చిదానందం విభుం వ్రజామ, అటువంటి సచ్చిదానంద రూపమైనటువంటి నిన్ను నేను అనేక విధాలుగా దర్శిస్తున్నాను ఓ దేవా. అయినా కూడా నీ ఆరాధన యందు శ్రద్ధ గల భక్తులు నీ నామాలను కీర్తిస్తూ
నీ రూపాలను మనస్సుతో ధ్యానిస్తూనే ఉంటారు కదా. అంటే మనస్సుకు వాక్కుకు అందని వాడు భక్తుడి యొక్క భక్తికి అందుతాడని దీంట్లో బాగా అర్థమవుతుంది. భక్తి చాలా ప్రధానమైనటువంటిది. శృణ్వన్ గృణన్ సంస్మరయశ్చ చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే క్రియాసు యస్వచ్చరణార విందయోః క్రియాసు యస్వచ్చరణార విందయోః ఆవిష్టచేతన భవాయ కల్పతే. ఎవడైతే పద్మాల వంటి నీ 2 పాదాలయందు మనస్సును లగ్నం చేసి మంగళకరములైన నీ పేర్లను వింటూ కీర్తిస్తూ ఉంటాడో, అంటే మంగళకరమైన శృణ్వన్ గృణన్ సంస్మరయశ్చ చింతయన్, ఎప్పుడూ స్మరించటం, సంస్మరయం చ ఎప్పుడు స్మరించటము, నీ గుణాలను వినటము, చింతయన్ అదే పని వాళ్ళకి. మరి నామాని రూపాణి చ మంగళాని తే, నీ నామము నీ రూపము నీ కథలు అట్లనే. క్రియాసు యస్వచ్చరణార విందయోః, నీవు చేసేటువంటి పనులన్నీ యస్వచ్చరణార విందయోః, పూర్తిగా నువ్వు చేసేటువంటి పనులన్నీ నీ ఆ మనస్సుని పూర్తిగా నీ చరణాల మీద ఆవిష్టచేతాన భవాయ కల్పతే. యస్వచ్చరణారవింద, అటువంటి స్వామి నీ చరణార మీదనే జ్ఞానాన్ని చేసుకొని ఉండటము, భక్తితో ఉండటము, నీ కథలు వినటము, నీ చరిత్రను మనసులో తలుచుకోవటము. కళ్ళు మూసుకుంటే ఆ చరిత్ర కదులుతున్నట్టుగానే. ఎవరైనా భాగవతం చెప్తుంటే మీరు కళ్ళు మూసుకొని వినండి, ఆ భాగవతంలో కథలో వెళ్ళిపోతారు మీరు. ఇది కథ కాదండి, నిజమైనటువంటి ఆత్మస్వరూపము భాగవత మహారాజా. అన్ని పురాణాల కన్నా అత్యద్భుతమైనటువంటిది భాగవతం. ఎవడైతే పద్మాల వంటి నీ 2 పాదాల యందు మనస్సును లగ్నం చేసి మంగళకరములైనటువంటి నీ పేర్లను వింటూ కీర్తిస్తూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ తన పనులను చేసుకుంటూ తన పనులు చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడు మళ్ళీ సంసారంలో పడే ప్రసక్తే లేదు. అందుకే దాని క్రియాయోగము అన్నాం మేము. నీ పనులు చేసుకుంటూ ఆ పరమాత్మ ధ్యానం చేసుకోవటం అనే అర్థం. క్రియాయోగం యొక్క ఉద్దేశం అదేనే. క్రియ అంటే నువ్వు చేసుకునేటువంటి పనులన్నీ కూడా చేస్తూ చేస్తూ పరమాత్ముని పాదాల మీద మనస్సును నిలపటము, అటువంటిదే క్రియ. అందుకనే స్వామీజీ గారు 40 ఏళ్ల నుంచి క్రియాయోగాన్ని అభ్యసిస్తున్నారు, అన్ని చోట్ల చేయిస్తున్నారు, కొన్ని లక్షల మందికి నేర్పించారు. అందుకని క్రియాయోగం అత్యంత ముఖ్యమైన, భక్తి యోగానికి చాలా దగ్గరగా ఉండేటువంటిది క్రియాయోగం. అటువంటిది క్రియాయోగాన్ని, దత్త క్రియాయోగాన్ని మనం అంతా కూడా నేర్చుకోవాలి మనం. అంటే ఇక్కడ నీ పేర్లను వింటూ పని చేసుకోవచ్చు. స్వామి పేర్లు వింటూ నువ్వేం చేసుకుంటున్నావో, నువ్వేం సర్దుకుంటున్నావో సర్దుకోవచ్చు. కీర్తిస్తూ, అప్పుడప్పుడు కొంచెం కీర్తిస్తూ స్వామిని స్మరిస్తూ ధ్యానం చేస్తూ తన పనులను చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడు మళ్ళీ సంసారంలో పడే ప్రసక్తి లేదు. అటువంటి ఈ క్రియను చేస్తూ నీ మీదనే మనసును లగ్నం చేసి అన్ని పనులు చేసుకుంటూ మాట్లాడుతూనే ఉంటాడు. కొంతమంది అభ్యాసం అంతవరకు అయి ఉంటుంది వాళ్ళకది. ఏమండి, మనం మాట్లాడుతుంటే పరమాత్మ నామాన్ని ఎక్కడ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి మనం మాట్లాడేటువంటి ఏది మాట్లాడుతున్నామో దాని మీద ధ్యానం ఉండదు కదా వాళ్ళకే. ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఎంత కావాలో అంత ధ్యానం పెడతారు అంతే వాళ్ళు. మొత్తం ధ్యానం అంతా నీ మాటల మీద పెట్టరు వాళ్ళు, పెట్టినట్టుగా కనపడుతూ ఉంటారు.
అటువంటి వాడు మళ్ళీ సంసారంలో పడే ప్రసక్తే లేదు. నారాయణ 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 శ్రీహరి.